బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. ఖమ్మం జిల్లా కొణిజర్లో దారుణం జరిగింది. ఒక ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యంతో ఒక విద్యార్థి ప్రాణాలు పోయింది. హేమశ్రీ అనేటువంటి ఒక అమ్మాయి తనకి ఎక్కువగా హెవీగా కోల్డ్ ఉంది, ఫీవర్ ఉంది అని చెప్పి రావడంతో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఇక హేమశ్రీని చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు డాక్టర్. ఇంజెక్షన్ తీసుకున్నటువంటి కొద్దిసేపటికే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ స్పృహ కోల్పోయింది హేమశ్రీ. వెంటనే ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అప్పటికే ఆమె చనిపోయినట్టుగా డాక్టర్ నిర్ధారించారు. ప్రస్తుతానికి ఆర్ఎంపీ డాక్టర్ పరారిలో ఉన్నాడు. జలుబు దగ్గు అని వస్తే ప్రాణాలు తీశారంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. ఆసుపత్రి దగ్గర హేమశ్రీ కుటుంబ సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. ఇక డాక్టర్ మధ్యమత్తులో ఇంజెక్షన్ వేయడం వల్లే పాప ఇటువంటి పరిస్థితికి దారితీస్తుందనేది ఆ తల్లిదండ్రుల యొక్క బాధ. సో ఒకసారి ఆ తండ్రి ఆ కుటుంబం మాట్లాడుకొచ్చింది. అసలు ఆ అమ్మాయి చనిపోవడానికి గల కారణం ఏంటో ఆ కుటుంబం మాటల్లో విందాం. చెల్లా రమేష్, కుంజర్ల మండలం, ఖమ్మం జిల్లా, వర్షాపురం జిల్లా కస్తూర్బాయిలో ఉంటుంది. వర్షాపురం హాస్టల్ స్కూలు అయితే బోనాల కొండ కని చేసుకొచ్చిన గడువును దగ్గొస్తుంటే ఆర్ఎంపీ డాక్టర్ చెబుతుంది. ఆయన స్కాన్లు పెట్టి ఒక ఇండిషన్ వేసినాక పిల్లకి కొద్దిగా పిడిసిలాలు వస్తున్నాయి, సగం పిచ్చాలకనే పిల్ల పడిపోయింది. అక్కడే పడిపోయింది. అయితే సార్ ఖమ్మం పోయి హాస్పిటల్కి పోయి ఆయనే ఆటో పిలిపించింది సార్. ఆయనే మా ఎక్కించుకుంటూ నేను మా వాళ్ళ బండి ఉంది డబ్బులు తీసుకొని వస్తానంటే మీకు అవసరం లేదు, నేను ఫోన్ చేసిన హాస్పిటల్కి నువ్వు ఎక్కువనే తీసుకెళ్లి ఖమ్మంలో ట్రీట్మెంట్ చేసిన కొంచెం ఆఫ్ చేస్తానంటే వద్దు, ఖమ్మం డైరెక్ట్ ఖమ్మం పోదాం, పిల్లకి సీరియస్ ఉందని అన్నాడు సార్. పోయినాక హాస్పిటల్కి పోయిండు లోనకి. అయితే లోనకి పోయినాక ఒక గంట తర్వాత పాప చనిపోయిందని చెప్పారు సార్. పెడితే పైపు వచ్చింది. నమస్కారం. కొణిజర పోలీస్ స్టేషన్, వైరా డివిజన్, ఖమ్మం కమిషనరేట్. ఈ రోజు ఉదయం 10 గంటలకు చెల్లా రమేష్ అనే బసవాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వాళ్ళ కూతురు 8వ తరగతి చదువుతున్న హేమశ్రీ అనే ఒక అమ్మాయికి నిన్న సుమారు సాయంత్రం 6 గంటలకి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి జ్వరము, దగ్గు, జలుబు వస్తుందని వైద్యం కోసం వెళ్ళగా ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి అక్కడే చనిపోతే ఆ చనిపోయిన అమ్మాయిని ఖమ్మం తీసుకుపోయి మన ప్రైవేట్ హాస్పిటల్లో డెత్ డిక్లేర్ చేయగా ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఈ రోజు వచ్చి ఈ ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యంగా మరియు ఎటువంటి కనీస జాగ్రత్తలు లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా అతను వైద్యం చేయడం వల్లే మా అమ్మాయి చనిపోయింది అని దరఖాస్తు ఇవ్వడంతో ఆర్ఎంపీ డాక్టర్ మారుతి సంపత్ మీద క్రైమ్ రిజిస్టర్ చేసి విచారణ చేయడం జరుగుతుంది. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో అతనికి డీడీ తీసామని చెప్తున్నారు. అది కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఇది పోలీసులు చెప్తున్నమాట. సో ఒక అమ్మాయికి జలుబు, దగ్గు, జ్వరం ఉందని చెప్పి ఒక డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు. కొణిజర్ల గ్రామానికి సంబంధించిన డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్. అక్కడికి వెళ్ళగానే వెంటనే ఆ డాక్టర్ ఆ అమ్మాయికో ఇంజక్షన్ ఇచ్చాడంట. మద్యం మత్తులో ఉండి ఆ అమ్మాయికి ఇంజక్షన్ వేయడం మూలంగానే కొద్దిసేపటికి ఆ అమ్మాయి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయింది. ఖమ్మం హాస్పిటల్ తరలించారు. అక్కడ వెళ్ళిలోగానే డాక్టర్లు ఆమె చనిపోయిందని చెప్పారు. సో ఆర్ఎంపీ డాక్టర్లు అదిగో మనం పాతకాలం ఫోన్లు కూడా వాడుతున్నట్టు ఎర్ర బటన్, పచ్చ బటన్ అనేది చెప్తూ ఉంటాం. అదే మాదిరిగా వీళ్ళు బలానికి ఒక టాబ్లెట్, ఫీవర్ అయితే పారాసిటమాల్ తప్ప ఎంతకు మించి పెద్దగా అవగాహన లేనటువంటి వాళ్ళే ఆర్ఎంపీ డాక్టర్గా చలామణి అవుతున్నారు. వాళ్ళు ఏదైనా వెళ్ళండి, మీ అందరికీ అవసరమైతే పెయిన్ కిల్లర్ ఇస్తారు. మోకాలు నొప్పులు ఉన్నాయి, తలనొస్తోంది, తర్వాత ఒళ్ళు నొప్పులు ఉన్నాయంటే ఒకే టాబ్లెట్ ఇస్తారు. జ్వరం వచ్చిందంటే ఒకే టాబ్లెట్ ఇస్తారు. ప్రతి దానికి ఒకే రకమైన టాబ్లెట్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక వృత్తిని కొనసాగిస్తున్న మెజారిటీ ఆర్ఎంపీ డాక్టర్ ఇట్లాగే ఉన్నారు. అందరూ అనడం లేదు, ఎవరైతే అవగాహన రాహిత్యంగా బిహేవ్ చేస్తున్నారో గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇంకొంతమంది ఏమో చాలా జెన్యూన్గా నేర్చుకొని అలవాటు చేసుకొని ఏదైతే ఏమవుతుంది, ఎటువంటి ట్యాబ్లెట్స్ ఇవ్వాలని 1-2 సార్లు నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎక్కడో దగ్గర ఒక సీనియర్ డాక్టర్ దగ్గర కంపౌండర్ గానో లేకుంటే అక్కడ ఇంకేదో హాస్పిటల్లో పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు మాత్రం గ్రౌండ్కి వెళ్ళి పని చేస్తూ నిజంగా సేవలు అందిస్తున్నారు.
కొంతమంది చేసినటువంటి నిర్వాహకం మూలంగా ఈరోజు మరోసారి ఆర్ఎంపీ డాక్టర్ అనే ప్రస్తావన వస్తోంది. అమ్మాయి చూడండి ఎంత చక్కగా ఉందో. హేమశ్రీ మరణానికి ఇప్పుడు కారణం ఎవరంటే ఆ ఆర్ఎంపీ డాక్టర్ మద్యం మత్తులో ఉండి ఇంజెక్షన్ ఇచ్చారంట. మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, ఏం జరిగింది? ఆ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? హేమశ్రీకి ఇచ్చిన ఆ మెడిసిన్ ఏంటి? అంటే మద్యం మత్తులో ఉండి ఇచ్చాడు, ఓకే, అది రియాక్ట్ అయింది అనుకోవాలా? అమ్మాయికి పడలేదా, లేదంటే తప్పుడు మెడిసిన్ ఇచ్చాడా? బసవాపురం చెందిన రమేష్ మౌనికల కుమార్తె హేమశ్రీ బోనాల పండుగ కారణంగా కస్తూర్బా పాఠశాలలో చదువుతుంది. 8వ తరగతి చదువుతున్న పాపని బోనాల పండుగ ఉన్న కారణంగా హాస్టల్ తీసుకొచ్చారు. కామన్ కోల్డ్, సాధారణ జలుబు దగ్గుతో బాధపడుతున్న హేమశ్రీని మళ్ళీ తిరిగి హాస్టల్ కి చేస్తే ఇబ్బందిగా ఉంటుందని ఫీల్ అయిన తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ సంపత్ వద్దకు తీసుకెళ్లారు. అయితే ఆర్ఎంపీ ఇంజక్షన్ ఇక్కడి నుంచి ముట్టినట్టుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏ ఇంజక్షన్ ఇచ్చాడు, అది ఎక్స్పైర్ అయిన ఇంజక్షనా లేకపోతే ఇవ్వకూడని ఇంజక్షన్ అనేది ఇంత విధంగా మనకు తెలవడం లేదు. అయితే ఆర్ఎంపీ డాక్టర్ ఎప్పుడైతే హేమశ్రీకి ఇంజక్షన్ క్యాన్ లో పెట్టి ఇంజక్షన్ వేసుకోవడంలో ఆర్ఎంపీ డాక్టర్ మధ్యమత్తులో ఉన్నాడని గుర్తించిన తల్లిదండ్రులు మధ్యమత్తులో తన బిడ్డకు ఇంజక్షన్ ఇచ్చారని ఆరోపించారు. పోలీసులు సైతం అతనికి పీటీఎన్ టెస్ట్ చేశారు. ఎప్పుడైతే హేమశ్రీ ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ప్రాణాలు విడిచిందని తెలవగానే ఆర్ఎంపీ డాక్టర్ సంపత్ అక్కడి నుంచి పలాయనం నుంచి తగ్గించాడు. మనోజ్, అసలు టాబ్లెట్ ఏంటి? అంటే ఖమ్మంకి వచ్చిన తర్వాత డాక్టర్లు దాన్ని చెక్ చేశారా? ఏం టాబ్లెట్ ఇచ్చాడు ఆయన, లేకపోతే ఏం మెడిసిన్ ఇచ్చాడో, ఆ ఇంజక్షన్ లో ఎటువంటి రియాక్షన్ జరిగింది అనేది? అయితే ఇంజక్షన్ క్యాన్ లో పెట్టి ఇంజక్షన్ ఇవ్వడంతో వెంటనే నురగలు కక్కుతూ స్లో కోల్పోయిన హేమశ్రీ స్లో కోల్పోయిందని వెంటనే అక్కడ నుంచి ఆటోలో తీసుకొని ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అది ఏ ఇంజక్షన్ ఇచ్చారనేది కూడా ఇంత విధంగా ఎవరికి తెలవడం లేదు. ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్, పోలీసుల దర్యాప్తులో అది తేలాల్సి ఉంది. మనోజ్, బట్ హరీష్, ఇప్పుడు హేమశ్రీ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఎక్కడ ఆందోళన చేపడుతున్నారు? దీనికి అటు ఆర్ఎంపీ డాక్టర్ రియాక్షన్ ఏంటి? ఆర్ఎంపీ డాక్టర్ అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ పొలం నుంచి తగ్గించాడు. అక్కడ విషయం తెలంగానే ఎప్పుడైతే హేమశ్రీ మృతి చెందిందనే విషయం తెలంగానే ఆర్ఎంపీ డాక్టర్ అక్కడ నుంచి పొలం నుంచి తగ్గించడంతో తల్లిదండ్రులు కొన్నిజర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కొన్నిజర్ల ఎస్ఐ సూరజ్ బాధిత కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నామని ఎస్ఐ చెప్తున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ హరీష్. సో మొత్తంగా హేమశ్రీ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆందోళన చేపడుతూ ఉన్నారు. హేమశ్రీ తనకు జలుబు, దగ్గు, జ్వరం ఉందని చెప్పి తన తల్లిదండ్రులు చెప్పడంతో, దట్టు బోనాల పండుగ నడుస్తోంది, హాలిడేస్ ఉన్నాయి కదా 2 రోజులు అని చెప్పి తన ఇంటికి తీసుకొచ్చారంట. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినాక ఈ పరిస్థితితోనే ఆ అమ్మాయి బాధపడుతుందని తల్లిదండ్రులు అక్కడే ఉన్నటువంటి గ్రామంలో ఒక ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్లారు. ఆర్ఎంపీ డాక్టర్ ఫుల్గా మద్యం మత్తులో ఉండి ఓ ఇంజక్షన్ ఇచ్చాడు. ఆ అమ్మాయికి ఏం జరిగిందో తెలియదు, కానీ అంతలోనే శ్వాస తీసుకోవడం ఆపేసింది, శ్వాస ఆడలేదు. వెంటనే హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రి తరలించే లోగానే అమ్మాయి చనిపోయింది, డాక్టర్లు నిర్ధారించారు. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ పరారులో ఉన్నాడు. ఆర్ఎంపీ డాక్టర్ల పేరిట గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న దోపిడీ అంతా ఇంత కాదు. సో మెజారిటీ డాక్టర్లు అవగాహన రాహిత్యంగా, ఎటువంటి అవగాహన లేకుండానే, చదువు లేకుండానే, మిడిమిడి జ్ఞానంతో ఈ రకమైన వైద్యం చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది చాలా జెన్యూన్గా సీనియర్ డాక్టర్ దగ్గర వైద్యం నేర్చుకొని వాళ్ళు అంతో ఇంత అవగాహన తెచ్చుకొని సర్వీస్ ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో 10% మాత్రమే సర్వీస్ ఇస్తూ ఉంటే 90% ఆర్ఎంపీ డాక్టర్ల పరిస్థితి ఈ రకంగానే ఉంది. చూడండి, ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది ఈరోజు. సో దీనికి కారణం ఏంటి అనేది మరింత పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తన హెల్త్ రిపోర్ట్స్ చూసిన తర్వాత, డాక్టర్లు తన పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ తన బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఎటువంటి ఇంజెక్షన్ ఇచ్చాడో, ఆ ఇంజెక్షన్ ఏంటి అనేది బయటపడే అవకాశం ఉంది. కానీ ఆలోగానే అమ్మాయి ప్రాణాలు అయితే కోల్పోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కొనిజర్ల పోలీస్ స్టేషన్ దగ్గర కానీ, ఇటు ఆర్ఎంపీ డాక్టర్ నివాసం దగ్గర కానీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఆర్ఎంపీ డాక్టర్ మాత్రం ప్రస్తుతం పరారిలో ఉన్నాడు. సో మీ ఇంటి దగ్గర ఎవరైనా ఇటువంటి మాదిరిగా ఆర్ఎంపీ డాక్టర్లు మిడిమిడి జ్ఞానంతో ఇంజెక్షన్లకు లేకపోతే మీకు టాబ్లెట్స్ కనుక ఇస్తున్నట్టయితే ఒకసారి ఆలోచించండి, మీ ప్రాణాలే పోతే. అండ్ నిజంగా జెన్యున్గా చదువుకున్న వ్యక్తి లేకుంటే అక్కడో ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి అయి ఉంటే ఏం పొరపాట్లేదు. కానీ తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో ఇచ్చేటువంటి ఈ వైద్యం డెఫినెట్గా ప్రమాదకరమే. అటువంటి వైద్యాన్ని నిరాకరించండి. అవసరమైతే మీరు కొంత డబ్బులు ఖర్చైనా పర్లేదు, కానీ ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్